మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వచ్చిన సహోదరులందరికీ ఒక వందనం చేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమ బట్టి మనం తిరిగి ఈ రీతిగా కలుసుకుని ఉన్నాం. అందుని బట్టి మన దేవునికి నిరంతరం స్తుతులు చెల్లిస్తూనే ఉండాలి జీవితాంతం. ఇలా బ్రతుకున్నామంటే ఎవరి కృప? అది దేవుని కృప మన మీద ఉంది కాబట్టి మనం ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఆదివారం రోజున. మనం గత వారం ఏం నేర్చుకున్నాం? మనం మారు మనస్సు, ఎస్పెషల్లీ మారు మనసు గురించి నేర్చుకుంటున్నాం. మారు మనస్సు అది చాలా పెద్ద సబ్జెక్టు, చాలామందికి అది అర్థం అవ్వలేదు. కాబట్టి మారు మనసు గురించి మనం స్టెప్ వారికి నేర్చుకుంటున్నాం. గత వారం మనం మారు మనసు గురించి కొంత భాగం ఆలోచించాం. మారు మనసు ఇంకా అంటే అర్థం ఏంటో పూర్తిగా నేర్చుకోవాలి. ఇంకా మారు మనసు యొక్క స్టెప్స్ ఏంటో నేర్చుకోవాలి. అవన్నీ కూడా మనం ఒక్క ఆదివారం చాలదు. మారు మనసు అర్థమయ్యేదాకా మనిషి దేవుని పూర్తిగా తెలుసుకోలేడు. కాబట్టి మారు మనసు గురించి మనం సంపూర్తిగా నేర్చుకుందాం. ఇంకా ఎన్ని వారాలు అన్ని వారాలు. అయితే మనిషి మారాలనేది ఎవరి కోరిక? దేవుని కోరిక. మనిషి నిర్మించింది ఎవరు? దేవుడు. మనిషి నిర్మించినప్పుడు దేవుడికి మనిషి యొక్క స్థితిలో దేవుడు తెలుసా తెలియదా? తెలుసు. మనిషి నిర్మించినప్పుడే దేవుడు తన స్వరూపంలో మనిషి నిర్మించాడు. కాబట్టి దేవుడు లాంటి మనసు మనిషికి ఉంది, దేవుడు లాంటి హృదయము మనిషికి ఉంది. అలాగా ప్రతి ఒక్కరు, ఆడైనా మగైనా ప్రతి ఒక్కరు కూడా దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడిన వారు. అందరం కూడా మనలో ఏముంది? ఆత్మ. ఆత్మ ఎవరి పోలిక? అది దేవుని పోలిక. మనలో ఆత్మ ఉండడం బట్టి మనం మనిషి దేవుని స్వరూపంలో పుట్టించబడ్డని దేవుడు చెప్పడం జరిగింది, గ్రంథంలో రాయించడం జరిగింది. అయితే దేవుడు మనిషిని సృష్టించముందే ఆయన ముందే సంకల్పించుకున్నాడు. అనాదిలోనే మనిషి పుట్టాలి. దేవుడు పుట్టినప్పుడే, దేవుడు మనిషి పుట్టించినప్పుడే దేవుడు ఏమనుకున్నాడంటే మనిషి ఏ పాపం చేస్తాడో దేవుడు ముందే తెలుసో తెలియదా? ఇప్పుడు తెలుసు. మనిషిని సృష్టించముందే, ఆదాన్ని పుట్టించముందే మనిషి పాపం చేస్తున్న దేవుడికి తెలుసు. అయితే దేవుడు సంకల్పం బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే దేవుడికి, తండ్రి దేవునికి కుమారులు వంటి మనుషులు కావాలని దేవుడు కోరుకున్నప్పుడు అందులో భాగంగా, ఆ సంకల్ప భాగంగా ప్రతి మనిషి తిరిగి జన్మించాలని వాక్యం చెప్తుంది. తిరిగి జన్మించిన అర్థం ఏంటి? తిరిగి జన్మించిన అర్థం అంటే మార్పును పొందాలి. ప్రతి వ్యక్తి ఏం చేయాలి? మార్పును పొందాలి. మనిషి ఏమవ్వాలి? మనిషి మారాలి. పుట్టిన భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఏం చేయాలి? మార్పు చెందాలి. మార్పు చెందిన వ్యక్తిగా పరలోక రాజ్యంలో అర్హత ఉంది. మత్తయి సువార్త 18:3 చదువుకుంటే, కాగా మీరు మార్పు నుండి బిడ్డలు వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే అర్థం ఏంటి? మీరు మార్పు నుండి. ఈ మాట అంటుంది ఎవరు? యేసుక్రీస్తు శిష్యులతో అంటున్నారు. ఏమంటున్నారు? మీ అందరూ కూడా మార్పును ఉండాలి. మనందరూ ఏమవ్వాలట? మార్చబడాలి. మార్చబడి ఎలాగవ్వాలట? చిన్నపిల్లలుగా అయిపోవాలట. చిన్నపిల్ల అయిపోవాలంటే చిన్నపిల్లగా మారిపోవడం నాకు అర్థం కాదు. చిన్నపిల్ల మనసు ధరించుకోవడం అర్థమవుతుంది. అది మార్పు. అలా మారితే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. అంటే ప్రతి వ్యక్తి మారాలి. మారితే తప్ప పరలోక రాజ్యంలో దేవుడు రానివ్వడు. అలాగా ఆ వ్యక్తి ఎంతలా మారాలి? ఎంతలా మారాలంటే చిన్నపిల్లలు కలిగే మనసులాగా మారాలట. కాబట్టి ప్రతి మానవుడు కూడా మార్పు ఖచ్చితంగా తన జీవితంలో జరగాలి. మార్పును కోరుకున్నవాడే నాకు పరలోక రాజ్యం కావాలని కోరుకున్నవాడు. మార్పును కోరనివాడు నాకు పరలోక రాజ్యం వద్దని తృణీకరించేవాడు. రోమపత్రిక 2:5 చదువుకుంటే, రోమపత్రిక 2:5 చదువుకుంటే, కూర్చో అక్కడ. నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు అంటాడు దేవుడు. నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయం అనుసరించి. నీ హృదయం మారితే దేవుడు ఏమిస్తానని చెప్పాడు? హృదయం మారితే దేవుడు ఏమిస్తాడు? ఇందాక పరలోక రాజ్యంలో ప్రవేశిస్తానని చెప్పాడు.
అదే మార్పు నొందపోతే దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? దేవుని ఉగ్రత మన మీదకి వస్తుందట. అక్కడ ఏముంది అక్కడ మళ్ళీ చదువుదాం 2:5. ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. మనిషి మారితే పరలోక రాజ్యంలో ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా మనిషి మారలేదు అనుకోండి, ఏమవుతుందంటే ఉగ్రతని, దేవుని ఉగ్రత మనల్ని పెంచుకుంటూ పోతున్నాం అటు జీవితంలో. మనిషి మారినంత వరకు ఎలా ఉంటుందంటే దేవుని కోపం మన మీద అలాగే పెరుగుతూ ఉంటుంది. అవన్నీ ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందంటే తీర్పు దినం అప్పుడు, ఆ ఉగ్రత దినప్పుడు అప్పుడు దానికి ప్రతిఫలం ఉంటుందట. కాబట్టి మనకేం అర్థం అవ్వాలంటే ప్రతి ఒక్కరు కూడా మనసు మార్చుకోవాలి, మార్పును ఉండాలి. అదే అధ్యాయము రామపత్రిక 2:4 చదువుకుంటే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించినదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వరమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించదువా అని అంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రతి వ్యక్తి కూడా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది మొదటిది. అంటే రెండో స్టెప్ ఏంటంటే మనందరం మారాలని దేవుడు ఒక టైం ఇస్తున్నాడట. మనందరం మారాలని దేవుడు ఏం చేస్తున్నాడట? సమయం ఇస్తున్నాడు. ఆ సమయం ఎంతవరకు ఉంటుంది? మన భూమి మీద ఉన్నంత వరకు కూడా మనం ఏమనుకోవాలంటే, మన భూమి మీద ఉన్నంత వరకు కూడా ఇది దేవుడు నాకు అనుగ్రహించిన సమయం. దేనికంటే నేను మారుమనసు పొందడానికి దేవుడు నాకు అనుగ్రహించడని ప్రతి వ్యక్తి కూడా భావించారు. అక్కడ పదం ఏం వాడారంటే మనం ఆలోచిస్తే చాలా మంచి మాట. దేవుని అనుగ్రహము మారుమనసు పొంది నిన్ను ప్రేరేపించినదని ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంత తృణీకరించుదువా. మారు మనసు పొందక ముందు ఎంత కోపం అంటే దేవుడికి మన మీద పట్టనంత కోపం ఉందటండి. ఎంత కోపం దేవుడికి మన మీద? భరించలేని కోపం ఉంది. మనం చేసిన పాపాలకి, మనం చేసిన పనులకి, మన నోటి మాటలకి, తర్వాత వీటి గురించి దేవుడికి ఎంత కోపం అంటే ఎప్పుడు దొరికితే శిక్ష వేద్దాం అంత కోపం దేవుడికి ఉందని. మన పాపాలకి అంటే పాపం అంటే దేవుడికి గొప్ప అసహ్యం. పాపం అంటే దేవుడికి గొప్ప అసహ్యం. దేవుడికి అసహ్యకరమైనట్లో పాపం అంటే గొప్ప ఇదండి అసలు. అదే పాపం మనకంటే ఏంటి? మనకి ఇష్టం. మనుషులకేమో పాపం అంటే ఇష్టం, దేవునికి పాపం అంటే అసహ్యం. కానీ దేవుడు ఎంతో ఓర్చుకుంటున్నాడు, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎందుకు నువ్వు మారుతావేమో అని దేవుడి కోరిక. దేవుడి కోరిక ఏంటంటే జీవితకాలంలో ఒకసారి నువ్వు మారుతావేమో, నువ్వు మారి అందరికి వస్తాము. దేవుడు అలా ఓర్చుకుంటూ వస్తున్నాడు. దాన్నే దీర్ఘశాంతం అన్నారని. అనుగ్రహ ఐశ్వర్యము అంటే అర్థం ఏంటంటే అది కృపను అర్థం చేసుకోవాలి. దేవుడు అలా ఓర్చుకుంటున్నాడు మన గురించి, మారుతారని. ఎంతవరకు అంటే మన బ్రతుకున్నంత వరకు కూడా మనం మారాలి. 2 పేతురు రాసిన పత్రిక 3:9 చదువుకుంటే, 2 పేతురు రాసిన పత్రిక 3:9 చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవాలని నిశ్చయింపగా అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అయితే దేవుడు తన కుమారుని రాకని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఈ లోపు మారుతావేమోనే దేవుడు మనకి ఛాన్స్ ఇస్తున్నాడటండి. మారు మనసు మనం పొందుతారేమోనని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మన గురించి దీర్ఘశాంతం గలవాడే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మా ఫ్యామిలీ ఇంతకుముందు రక్షణ లేకుండా ఉండేవాళ్ళం. మా ముందు తరం మా తాత వాళ్ళు అన్యులు ఉండేవారు, హిందువులు ఉండేవారు. వాళ్ళ ముందు అన్యులు. అంటే దేవుడు ఇప్పుడు మా వరకు కూడా ఎందుకు రానిచ్చాడు? కుమారుడు రాకుండా అంటే మేము రక్షించబడ్డాం కాబట్టి, మా ముందు తరాల్లో రక్షించబడలేదు అయినప్పుడు కూడా మా వరకు అలా దేవుడు కొనసాగిస్తూ వచ్చాడు. ఇంకా అర్థమవుతున్న పాయింట్. ఇవి నీ ముందు తరం, మీ కుటుంబం ముందు తరం వాళ్ళు అన్యులే ఉండొచ్చు, వాళ్ళు దేవుని ఎరగని వారే ఉండొచ్చు. వాళ్ళ తరాలు వాళ్ళ ముత్తాతలు అలా వెనక్కి వెళ్తే వాళ్ళందరూ నమ్మకం ఉండవు. కానీ నీ ఇద్దరికి దేవుడు ఎందుకు ఆపాడంటే నువ్వు మారుమనసు పొందుతావు, దేవుడి దగ్గరికి వచ్చి ఆపాడు. అలా ప్రతి మనిషి కూడా అలా భావించుకోవాలండి. దేవుడు మన దాకా ఎందుకు ఉంచాడంటే మన పూర్వీకుల్లో మారపోయినా సరే మనం మారాం, మన రక్షణలోకి వచ్చాం కాబట్టి దాని గురించి దేవుడు అలాగా మనల్ని అలా ఉంచడం జరిగింది. అయితే మనం ఎంత చదివినట్టు రోమపత్రిక 2:5 మార్పు పొందని హృదయం అనే పదం వాడారు.
మరికొన్ని సందర్భాల్లో మారు మనసు అనే పదం వాడారు. అయితే హృదయము మనస్సు ఈ రెండు గురించి మనం ఇప్పుడు ఆలోచిద్దాం. హృదయము మనస్సు ఈ రెండు మనకు తెలిస్తే తప్ప మనకి మారు మనసు అంటే అర్థం అవుతాను. హృదయము మనస్సు. హృదయం అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడే విన్నావా హృదయం అనే పదం? హృదయం అంటే అర్థం ఏంటండి? హార్ట్ అన్నారు ఇంగ్లీష్లో, అంతే, అలాగే వస్తుంది. అయితే ఇప్పుడు జాగ్రత్త గమనిస్తే దేవుడు, ఇది మనిషి అనుకోండి, ఇది మనిషి అయితే దేవుడు తన ఆత్మని మనిషిలో ప్రవేశపెట్టాడు. మనిషిలో ఏముంది? ఆత్మ ఉంది. ఇది బాహ్య భాగం, ఇది బాహ్య పురుషుడు అంటారు. దీన్ని ఆంతర్య పురుషుడు అంటారు. అర్థం ఏంటంటే మనందరిలో కూడా ఏముందట? మనందరిలో ఏముంది? ఆత్మ ఉంది. నీలో ఆత్మ ఉంది, నాలో ఆత్మ ఉంది, పిల్లల ఆత్మ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ ఉంది. ఆత్మ ఉన్న బట్టే మనం నడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వేరే అన్నీ. ఆత్మ లేకపోతే ఏమీ లేదు. అర్థమవుతుందా? మనలో ఏముంది? దీని ఆత్మ అన్నారండి. ఈ ఆత్మ అనేది కంటికి కనబడుతుందా? కంటికి కనబడదు. మనం గుర్తించగలం కానీ ఆత్మ ఒక చర్యలను కానీ మన కంటికి కనబడేది ఆత్మ కాదు. మనం అద్దంలో మనం చూసుకుంటే మన ఫేస్ కనబడుతుంది కదా. అద్దంలో మనం చూసినప్పుడు ఏం కనబడుతుంది? మన మొహం కనబడదు, అంటే మన శరీరం కనబడదు, కానీ మన ఆత్మ కనబడదు. ఈ ఆత్మ ఎవరి పోలిక? ఇది దేవుని పోలికల. అంటే అర్థం ఏంటంటే ప్రతి మానవుడు కూడా దేవుని పోలికలో. అంటే అర్థం ఏంటంటే ఆత్మ అంటే దేవుడు, ఆత్మ అంటే దేవుని స్వరూపం. ఆ స్వరూపాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు? నీలో పెట్టాడు, నాలో పెట్టాడు, ప్రతి మనిషిలో కూడా తన మనిషిలో పెట్టాడు. కాబట్టి ఈ ఆత్మను బట్టి దేవుడు స్వరూపంలో మనిషి సృజించబడ్డాడని గ్రంథం చెప్తుంది. ఈ ఆత్మలో ఉన్న భాగాలే హృదయము, మనస్సు. ఆత్మలో ఉన్న భాగాలు ఏంటంటే, ఆత్మలో ఏమున్నాయంటే, ఆత్మ అనేది దేవుని స్వరూపం. అయితే ఆత్మలో ఏమున్నాయి? హృదయం ఉంది ఆత్మలో. ఇంకోటి ఏముంది ఆత్మలో? మనస్సు ఉంది. ఇంకోటి మనస్సాక్షి ఉంది. తర్వాత ఆలోచిద్దాం. ఆత్మలో ఉన్న రెండు ప్రధాన భాగాలు ఏంటంటే హృదయము, మనస్సు. అయితే హృదయం అన్నా మనసు అన్నా ఒకటేనా? ఆలోచిద్దాం. హృదయం అంటే ఏంటి, అర్థం ఏంటో ఆలోచిద్దాం. ఇప్పుడు మనందరికీ కూడా భౌతికంగా అవయవాల్లో ఇక్కడ ఏముంది? మనందరికీ కూడా ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ గుండె ఉంటుంది, భౌతిక గుండె. దీని కూడా హార్ట్ అని అంటారు. బైబిల్ పరిభాషలో కూడా హృదయం అనే మాట ఉంది. అంటే దేవుడు చెప్తుంది ఈ గుండె గురించా, లేకపోతే ఆత్మలో ఉన్న గుండె గురించా? ఇంకా అర్థమవుతుంది చెప్తుంది. మన బాడీలో ఏముంది? ఇక్కడ గుండె ఉంది. ఆ గుండె ఏం చేస్తుంది? రక్తాన్ని సరఫరా చేస్తుంది బాడీ అంతరికి. అది దాని గుండె పని. గుండె కొట్టుకుంటుంది కదా 72 సార్లు నిమిషానికి. అది గుండె పనిది. దేవుడు చెప్తున్న మాట హృదయంలో అన్న మాట భౌతిక గురించి కాదు, ఆత్మలో ఉన్న హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ రెండు మనం తెలుసుకోకపోతే మారు మనసు అర్థం అవ్వదు. మారు మనసు అర్థం అవ్వాలంటే ముందు మనసు అంటే అర్థం అవ్వాలి, హృదయం అంటే అర్థం అవ్వాలి. గ్రంథం బట్టి ఆలోచిస్తే హృదయం గురించి కొన్ని మాటలు దేవుడు చెప్పడం జరిగింది. మొదటగా హృదయం అంటే అర్థం ఏంటంటే, ఇది మన జాగ్రత్త వినాలి. హృదయం మొదటగా హృదయంలో ఏముంటాయంటే, యోహాను సువార్త 13:2 చదువుకుంటే, యోహాను సువార్త 13:2. అర్థమవుతుంది కదా? మనిషిలో ఏముంది? మనిషిలో ఆత్మ ఉంది. ఆత్మ ఎవరి పోలిక? అది దేవుని పోలిక. ఈ ఆత్మలో ఏమున్నాయి? హృదయం ఉంది, మనస్సు ఉంది. ఇప్పుడు హృదయం అంటే అర్థం ఏంటో ఆలోచిద్దాం. హృదయంలో ఏమున్నాయి ఆలోచిద్దాం. యోహాను సువార్త 13:2 చదువుదాం ఒకసారి. వారు భోజనం చేస్తుండగా ఆయన అప్పగించవలెనని యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను. ఆలోచన పుట్టించి ఉండండి. అర్థం ఏంటంటే హృదయంలో ఏముందంటే, హృదయంలో ఆలోచనలు ఉంటాయి. ఆలోచన అంటే అర్థం ఏంటి? తలంపులు.
తలంపులు. హృదయం అంటే అర్థం ఏంటి? హృదయంలో ఏమున్నాయి? ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు నీ హృదయంలో ఏమున్నాయి? ఆలోచన ఉంది. ఇప్పుడు నువ్వు మనసు ఏమనుకున్నావు? నేను ఎవరైనా చర్చికి వెళ్ళాలి అనుకున్నావు లేదా? అనుకున్నావు. ఎక్కడ అనుకున్నావు? అది హృదయంలో అనుకున్నావు. హృదయం ఏం చేస్తుంటే హృదయం ఆలోచిస్తుంది. హృదయంలో ఆలోచనలు వస్తాయి. ప్రతి ఒక్కరికి రకరకాల ఆలోచనలు మనసులో పుట్టుతూ ఉంటాయి లేవా? ఆ ఆలోచనలు పుట్టే స్థానం ఏదంటే హృదయము. మరొక మాట ఆలోచిద్దాం. మార్కు సువార్త 2:7 చదువుకుంటే, మార్కు సువార్త 2:7 త్వరగా చదువుకుందాం. ఇంకా 2:7 వారు ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు? దేవదోషం చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప క్షమింపగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకునేది. తమ హృదయములలో ఆలోచించుకుంటే పదం ఉంటుంది అక్కడ. అంటే హృదయంలో ఏం చేస్తారు? అందరూ ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఆలోచిస్తామా? ఇప్పుడు ఏం తినాలి, ఏ బట్టలు వేసుకోవాలి, తర్వాత ఏం చేయాలి ఆలోచిస్తాం. మన ఆలోచన ఎక్కడ పడతాయి? హృదయంలో పడతాయి. అర్థమవుతుంది చెప్తుంది. ఆలోచనలో పుట్టే స్థానం ఏదంటే హృదయము. అపోస్తల కార్యములు 5:4-3 చదువుకుంటే అక్కడ కూడా అననీయ సప్పేర సందర్భంలో పేతురు ఒక మాట అంటాడు. అపోస్తల కార్యములు 5:4 చదువుదాం. అది నీ వద్ద ఉన్నప్పుడు ఇదే కదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకుంటున్నావు అంటానండి అక్కడ. అంటే అక్కడ అననీయతో మాట్లాడుతూ పేతురు ఏమంటారు? నువ్వు నీ హృదయంలో ఎందుకలా ఉద్దేశించావు, ఎందుకలా ఆలోచించావు అబద్ధం ఆడవాలని? నీ హృదయంలోనే ఆలోచనలు వచ్చాయని అక్కడ హృదయం గురించి మాట్లాడుతున్నాడు పేతురు. అంటే హృదయంలో ఏముంటాయట? ఆలోచనలు ఉంటాయి. అది మొదటగా ఆలోచన. అది మొదటగా మనం తెలుసుకోవాల్సింది. తర్వాత ఏంటంటే రోమిలోస్ పత్రిక 10:10 చదువుకుంటే, రోమిలోస్ పత్రిక 10:10 చదువుకుంటే, ఈ ఆలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. మనుషుడు హృదయంలో విశ్వసించును అంటే విశ్వసించినట్టు అర్థం ఏంటంటే మనం దేవుడు నమ్ముతున్నాం లేదా? నమ్ముతున్నాం. అంటే దేవుని మీద మనకి ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది విశ్వాసం. మనం ఒకరిని నమ్మిన దానిని అంటే విశ్వాసం ఉండే స్థానం ఏదంటే హృదయము. విశ్వసించేది అంటే హృదయం ఏం చేస్తుందంటే నమ్ముతుంది. హృదయము మంచి నమ్ముతుంది, చెడు నమ్ముతుంది. అలా నమ్మగలిగిన స్థానం ఏదంటే హృదయం. తర్వాత 2 కొరింథీ పత్రిక 9:7 చదువుకుంటే, 2 కొరింథీ పత్రిక 9:7 చదువుకుంటే పౌలు గారు చందా గురించి, కానుకల గురించి రాస్తూ ఒక మాట అంటారండి. 2 కొరింథీ పత్రిక 9:7 2 కొరింథీ పత్రిక 9:7 సనుగొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేను. అంటే కానుక గురించి దేవుడు చెప్తూ నీ హృదయంలో ఎంత అనుకుంటావు అంత దేవుడికి ఇవ్వు. అంటే ఎక్కడ అనుకున్నావు వాళ్ళకి ఇవ్వాలని? హృదయం అనుకున్నావు. ఇగో దేవునికి నేను ఎంత కానుక ఇవ్వాలని ఎప్పుడు అనుకున్నావు? ఎక్కడ అనుకున్నావు? హృదయం అనుకున్నావు. అంటే హృదయం ఏం చేస్తుంది? హృదయం మనం ఆలోచిస్తాం, హృదయంలో నిశ్చయించుకుంటాం. ఆలోచనలు నిశ్చయించుకుంటాం ఒకటి. అంటే హృదయంలో మనం స్థిరపరచుకుంటాం ఒక విషయాన్ని, దాన్ని నిశ్చయించుకోవడం అంటారు. హృదయంలో నిశ్చయించుకుంటాం. అర్థమవుతుంది నేను చెప్తున్న మాటలన్నీ కూడా. ఇవన్నీ ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా మనం వినాలి. తర్వాత రోమిల్ రాసిన పత్రిక 6:17 చదువుకుంటే, రోమిల్ రాసిన పత్రిక 6:17 చదువుకుంటే, 6:17 మీ పాపమునకు దాసులు ఉంటుంది కానీ దాని హృదయపూర్వకంగా లోబడిన వారై. అంటే అర్థం ఏంటంటే అక్కడ మీరు దేని బట్టి మీరు సువార్త నమ్మి మీరు విశ్వసించి మీరు వచ్చారు కాబట్టి ఆ ఉపదేశ క్రమం అని పదం వాడారు. అంటే అర్థం ఏంటంటే ఉపదేశం మీరు అప్పగింపబడిదిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై, హృదయపూర్వకంగా లోబడిన వారు. అంటే అర్థం ఏంటంటే విధేయత చూపించడం.
మనం ఎవరికైనా విధేయత మనం చూపిస్తున్నామంటే అది ఎక్కడ ఉండేది? అది విధేయతను చూపించడం, హృదయం విధేయతను చూపించడం అనేది ఎక్కడ జరిగే ప్రక్రియ? హృదయంలో స్టార్ట్ అయ్యే ప్రక్రియ. అర్థమవుతుంది చెప్తున్న మాటలన్నీ కూడా. మన దేవుని పట్ల విధేయత చూపించాం కాబట్టి మనం చర్చికి వచ్చాం. మన దేవుని పట్ల విధేయత చూపించాం కాబట్టి మనం దేవునికి కానుకలు ఇవ్వగలుగుతున్నాం, దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నాం. దానికి మూలం ఏంటి? విధేయత. ఆ విధేయత ఎక్కడ పడుతుందట? హృదయంలో పడుతుందట. తర్వాత మత్తయి సువార్త 5:20 చదువుకుంటే, మత్తయి సువార్త 5:28లో యేసుక్రీస్తు కొండ ప్రసంగంలో భాగంగా మాట ఏమంటారంటే 5:20 మత్తయి సువార్త 5:20 చదువుకుంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడును. ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఎస్పెషల్ పురుషుల గురించి, ఒక పురుషుడు తన కళ్ళు ఎదురుగా ఒక అందమైన స్త్రీని మోహపు చూపు, కామం చూపుతూ చూసాడు అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఆ వ్యక్తి వ్యభిచారం చేసినవాడు ఉన్న పాపం వాడారు. అంటే ఎక్కడ వ్యభిచారం చేసినవాడు అవుతారు? అక్కడ తన హృదయమునందు. అంటే హృదయంలో ఏం చేస్తూ ఉంటాం మనం? హృదయంలో పాపం చేసే స్థానం హృదయము పాపము చేసే స్థానం. హృదయంలో ఏముంటుందట? మన పాపం చేస్తే పాపం అంతా ఎక్కడ ఉంటుందట? హృదయంలో ఉంటుందట. అర్థమవుతుందా? ఇదే మాటని మార్కు సువార్త 7:21-23 చదువుకుంటే ప్రభువారు మరొక రకంగా వాడారు. ఆలోచిద్దాం. మార్కు సువార్త 7:21-23 చదువుకుందాం. లోపల నుండి అర్థం ఏంటి? లోపల నుండి అంటే మనుషుల లోపల నుండి అర్థం ఏంటి? లోపల నుండి అర్థం అనగా అక్కడ వాడారు మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణయు, అహంభావము, అవివేకము వచ్చును. ఎక్కడ వస్తాయి ఇవన్నీ కూడా? మనుషుల లోపల నుండి ఏమొస్తాయటండి? ఒక లిస్ట్ ఇచ్చారు, యేసుక్రీస్తు. ఏంటి లిస్టు? మనుషుల లోపల నుండి పాపం వెళ్తుంది, మనుషుల లోపల నుండి నరహత్యలు వస్తాయి, వ్యభిచార తలంపులు వస్తాయి, అసూయ వస్తుంది. ఇవన్నీ ఎక్కడ వస్తాయట? మనుషుల లోపల, మనిషి హృదయంలో నుండి వస్తాయట. అంటే మనుషుల హృదయంలో ఏమున్నాయట? పాపం చేసే ఆలోచనలు ఉన్నాయట, దురాలోచనలు. లేదా పాపం మూలం, పాపం చేసే స్థానం ఎక్కడ ఉందట? హృదయంలో ఉన్నాయట. అర్థమవుతుందో చెప్తుంది. తర్వాత మత్తయి సువార్త 11:19 చదువుకుంటే, మత్తయి సువార్త 13:19 చదువుకుంటే, విత్తువాని గురించి ఉపమాన భావం వినిడి, ఎవరైనా రాజ్యం గురించి వాక్యం విని గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. అంటే ఇక్కడ సందర్భం కూడా ఆలోచిస్తే, దుష్టుడు వచ్చి వాక్యం ఎదుగులు పోతారట ఒక మనుషుల్లో. అంటే వాక్యం ఎంతమంది ఎక్కడ ఉంది? హృదయంలో ఉంది. అంటే హృదయంలో ఏ నివసిస్తుందట? హృదయంలో వాక్యం ఉండగలదటండి. అంటే హృదయంలో ఏముంటుందటండి? వాక్యము ఉండే స్థానం ఎక్కడ? హృదయము. ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నానా? ఈ మాటలు ఎవరివి? నా మాట, దేవుడి మాట. అది వినుట వల్ల విశ్వాసము కలుగును. రోమపత్రిక 10:17 ఉంటుంది. ఇప్పుడు చెప్తున్న మాటలు మీరేం చేయాలి? వినాలి. విడిన తర్వాత మాటలు ఎక్కడికి వెళ్తాయి? చెవుల నుండి ఎక్కడికి వెళ్తుంది? హృదయంలోకి వెళ్ళి హృదయంలో విత్తబడుతుంది వాక్యం. అలా విత్తబడడం మీరేం చేయాలి? ఆసక్తిగా వినాలి వాక్యం. అర్థమవుతుందా? అంటే హృదయంలో ఏముంటుందట? దేవుని వాక్యం నివసించే స్థానం ఉంటుందట. హృదయంలో స్థానం ఎప్పుడు ఉంటుంది? నువ్వు నీ హృదయాన్ని వాక్యం చెప్పినప్పుడు దేవుడికి హృదయాన్ని దేవుడికి ఇస్తే అప్పుడు వాక్యం ఎక్కడ ఉంటుందట? హృదయంలో వాక్యం ఉంటుందా? మన వాక్యం చెప్తున్నప్పుడు పడుకుంటే అనుకోండి, హృదయంలో వాక్యం ఉంటుందా? వాక్యం చెప్తున్నప్పుడు ఏదో దిక్కులు చూస్తాం అనుకోండి, వాక్యం ఉంటుంది హృదయంలో. వాక్యం చెప్తున్నప్పుడు ఏదో ఆలోచిస్తాం అనుకోండి, వాక్యం ఉంటుంది హృదయంలో. అర్థమవుతుందా?
మనుషులు ఎదురు చూడక అది సత్తలు వచ్చి గోధుమ మంది గురికి పోయినా అయితే మనకేం అర్థం అవ్వాలంటే హృదయంలో ఏ నివస వస్తుందట? వాక్యం నివస వస్తుంది. హృదయంలో ఏముంటుందట? వాక్యం ఉంటుంది. ఆ వాక్యం ఉండదు, మీరేం చేయాలండి? విన్న వాక్యం జాగ్రత్తగా వినాలి. వాక్యం చెప్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కళ్ళు ఒళ్ళు మొత్తం అంతా దేవుని వాక్యం దగ్గర పెట్టాలి. ఇంకెటో ఆలోచనలు ఉండకూడదు, నిద్ర రాకూడదు. మైండ్ కాన్సన్ట్రేషన్ మొత్తం ఏకాగ్రత మొత్తం ఎక్కడ ఉండాలి? చెప్పే వాక్యం మీద ఉండాలి. లోకోత్సవాత 2:19 చదువుకుంటే ఒక సందర్భంలో మరియమ్మ కూర్చొని మాట రాస్తూ లోకోత్సవాత 2:19 ఏముంటుందంటే, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు భద్రము చేసుకును. మరియమ్మ గొర్రెల కాపరుల్లో మరియమ్మకు దగ్గరకు వచ్చి కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ మాటలను కూడా మరియమ్మ ఎక్కడ ఉంచుకుందట? హృదయంలో భద్రం చేసుకుందట, హృదయంలో దాచుకుందటండి. ఏంట మాటలు? యేసు కొంచెం మాటలను కూడా మరియమ్మ ఎక్కడ దాచుకుంది? హృదయంలో దాచుకుందట. అంటే హృదయంలో ఏం చేయొచ్చు? మనం దేవుని వాక్యాన్ని మనం దాచుకోవచ్చు, భద్రపరచుకోవచ్చు. ఇప్పుడు మన బంగారం మనం పెట్లో దాచుకుంటాం లేదా? దాచుకుంటామా? ఎందుకు దాస్తాం? అది భద్రంగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా దేవుడి మాటలు కూడా మనం దాచుకోవచ్చు లేదా? మన హృదయంలో దాచుకోవచ్చాడు. ఎందుకంటే మరియమ్మ దాచుకుంది. ప్రతి హృదయము మనం దాచగలం అనుకుంటే మన ఉద్దేశం ఉంటే మన హృదయంలో దేవుని వాక్యం ఏం చేయొచ్చట? దాచుకోవాలి. అక్కడ చూస్తే అయితే మరియ ఆ మాటలన్నీ తమ హృదయంలో తలపోసుకొనొచ్చు, అంటే నెంబర్ వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ భద్రము చేసుకున్నాను. అంటే వాక్యం నివసం స్థానం ఏంటంటే హృదయము. తర్వాత యోహాను సువార్త 16:6 చదువుకుంటే, యోహాను సువార్త 16:6 యోహాను సువార్త 16:6 చెప్పినందుకు నీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అంటే అక్కడ హృదయము గురించి మాట్లాడుతూ ప్రభు ఏమంటారు? నీ హృదయము బాధతో నిండి ఉంది అంటారు. అంటే అర్థం ఏంటంటే మన హృదయంలో ఏమున్నాయంటే, జస్ట్ సౌండ్ చేయకు, హృదయము భావోద్వేగాల స్థానము. ఆఖరి 7వ మాట ఏంటంటే భావోద్వేగాల స్థానం. అంటే అర్థం ఏంటంటే భావోద్వేగాల స్థానము. మనకి ఎప్పుడైనా ఆనందం వచ్చింది, ఆనందం ఎక్కడ వస్తుంది? హృదయంలో ఆనందం వస్తే మన నోట్లో నవ్వు వస్తుంది. మనకు బాధ వచ్చింది, బాధ ఎక్కడ వస్తుంది? హృదయంలో బాధ వస్తే నోటి నుండి మన కన్నీరు ఏడుపు వస్తుంది. అంటే హృదయంలో ఏముందంటే హృదయంలో దుఃఖం ఉంది, హృదయంలో ఆనందం ఉంది, మొత్తం సంతోషం ఉంది. అలాగా భావోద్వేగాలు అన్నీ కూడా ఎక్కడ ఉన్నాయట? హృదయంలో ఉన్నాయట. తీసి సౌండ్ చేయకు. అదే యోహాను సువార్త 16లోనే 22 చదువుకుంటే, ఇప్పుడు దుఃఖించిన కానీ మిమ్మల్ని మరలా చూసి అప్పుడు మీ హృదయము సంతోషించను. ఇందాక ఏమన్నారు? ఇందాక దుఃఖించే పదం వాడు, ఇప్పుడు ఏమన్నారు? సంతోషము దుఃఖము ఇవన్నీ భావోద్వేగాలు అయితే ఇవన్నీ ఎక్కడ ఉంటాయట? హృదయంలో ఉంటాయండి ఇవన్నీ కూడా. తర్వాత ఆఖరి మాట ఏంటంటే మొదటి పేతురు రాసిన పత్రిక 3:15 చదువుకుంటే, హృదయం అంటే అర్థం ఏంటంటే హృదయం అనేది దేవుడు ఉండే స్థానము. ఆఖరి మాట ఏంటంటే హృదయం అనేది దేవుడు నివసించే స్థానము హృదయం అండి. దేవుడు నివసించే స్థానము హృదయము. మొదటి పేతురు పత్రిక 3:15 మీ హృదయములందు క్రీస్తును మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అని అర్థం పాదం వాడారు. అంటే హృదయంలో అది మన దేవుడిని తండ్రిని దేవుడుగాను క్రీస్తును ప్రభువుగాను ప్రతిష్ఠించుకోవాలి హృదయంలో. అంటే హృదయంలో ఎవరు ఉంటారట? దేవుడు నివసించే స్థానం హృదయం అటండి. కొత్త నిబంధనలో దేవుడు మందిరాల్లో ఉండవు, ఒక భౌతిక అడ్డాలు ఉండడు. దేవుడు ఎక్కడ ఉంటాడంటే మన హృదయంలో ఉంటాడు దేవుడు మొట్టమొదటిగా. రెండోది ఏంటంటే సంఘం కూడుకున్నప్పుడు సంఘం మధ్యన ఉంటాడు దేవుడు. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా హృదయం. అర్థమయ్యి చెప్పిన మాటలన్నీ కూడా అర్థమయ్యా? మనిషిలో ఏమున్నాడు? మనిషిలో ఆత్మ ఉంది.
ఆత్మలో ఏమున్నాయట? హృదయం ఉంది, మరొకటి ఏముంది? మనసు ఉంది. ఇటు హృదయం అర్థం ఏంటంటే హృదయంలో ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చే స్థానం హృదయం. తర్వాత మన హృదయం నమ్ముతుంది. మన హృదయం అన్నింటినీ నమ్ముతుంది. మంచి నమ్ముతుంది, చెడుని నమ్ముతుంది. మన హృదయము మనం ఆలోచించి నేను నిశ్చయించుకుంటాం, ఇలా చేయాలి, తీర్మానం చేసుకోవడం హృదయం జరిగే ప్రక్రియ. మన విధేయత చూపిస్తాం. ఎక్కడ చూపిస్తాం? హృదయం ద్వారా మనం విధేయత చూపిస్తాం. తర్వాత మనం పాపం చేస్తాం. పాపం చేసే స్థానం ఎక్కడ ఉంది? హృదయంలో ఉంది. యోబు గ్రంథంలో మాట ఏముంటుందంటే, యోబు తన కుమారులు దేవుని గురించి పాపం చేశారేమోనని బొల్లేనో పదం ఉంటుంది అక్కడ. తమ హృదయంలో పాపం చేసిన పదం వాడాడు అక్కడ యోబు. అంటే హృదయంలో ఏం చేస్తాం? మనం పాపం చేస్తామట. తర్వాత హృదయంలో ఏముంటుందట? వాక్యం ఉంటే స్థానం ఎక్కడ ఉంటుంది? హృదయం. అంటే హృదయంలో మనం వాక్యాన్ని నింపుకోవచ్చట అలాగా. తర్వాత మన హృదయంలో భావోద్వేగాలు ఉంటాయి. హృదయంలో ఆనందము, దుఃఖము ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? హృదయంలో ఉంటాయి. తర్వాత మన హృదయంలో ఏముంటుందంటే దేవుడు నిమిషం స్థానం ఎక్కడంటే హృదయం. ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించి. అర్థమై చెప్పింది? అర్థమవుతుంది చెప్తుంది. ఇప్పుడు ఒక హృదయాన్ని ఇంకో వ్యక్తి తెలుసుకోవచ్చా? ఒక వ్యక్తి హృదయాన్ని మరొక వ్యక్తి తెలుసుకోవచ్చా? ఇప్పుడు నీ హృదయంలో ఏమున్నాయో నాకు తెలుస్తుందా? నువ్వు ఏమనుకుంటున్నావో, నీ మనసులో ఆలోచనలు ఏటో నాకు తెలుస్తుందో తెలీదా? తెలీదా? తెలుస్తుందా? ఇప్పుడు నా మాటలు నీకు తెలుస్తాయి. నేను మాట అనుకుంటున్నా మనసులో, నా మాట నీకు తెలుస్తుందా? తెలీదు. నేను నీ గురించి మాట అనుకున్నా మనసులో, నీకు తెలుస్తుందా మాట? నీకు ఎలా తెలుస్తుంది? నేను నీతో చెప్తే నీకు తెలుస్తుందా? అర్థం చెప్తుంది. హృదయంలో ఆలోచన వస్తుంది, దాన్ని నేర్చుకున్నావు. ఇప్పుడు నా హృదయంలో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన నీకు ఎలా తెలుస్తుంది? నేను చెప్తే నీకు తెలుస్తుంది, లేదా చెప్పకుండా నీకు తెలుస్తుందా? తెలియదు. అయితే ఒక వ్యక్తి మట్టుకు మనం ఏమనుకున్నా తెలిసిపోతాడు. ఎవరా వ్యక్తి? దేవుడు. చాలా మాటలు ఉన్నాయి. ఒక మాట ఆలోచిద్దాం. అపోస్తల కార్యంలో మొదటి అధ్యాయం 24 చదువుకుంటే, అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 24 చదువుకుంటే అక్కడ శిష్యులు ప్రార్థన చేస్తున్నారు దేవుడికి. శిష్యులు ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారని, అపోస్తలులు ప్రార్థన చేస్తూ ఇట్లనే ప్రార్థన చేశారే. ఏంటి ప్రార్థన చేశారంటే, అందరి హృదయంలోనూ ఎరిగి ఉన్న ప్రభువా అని పదం వాడారు. ఏం పదం వాడారండి అక్కడ? అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా అని పదం వాడారు. దేవుని ఉద్దేశించి అపోస్తలులు ఏమి వాడారంటే, అందరి హృదయంలోనూ. అంటే అందరి హృదయం ఎవరు తెలుస్తాయట? తండ్రికి తెలుస్తుంది. తండ్రి దానికి మొత్తం అందరి హృదయం సమస్తం తెలుసు. మనం ఏమనుకుంటున్నామో, మనం ఏం ఆలోచిస్తున్నామో, నీ తలంపులేటో, నీ ఉద్దేశాలు ఏంటో, నీ హృదయంలో పాపం ఉందో లేదో, నీ హృదయంలో పరిశుద్ధత ఉందో లేదో సమస్తం ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు కూడా సమస్తం తెలుసండి. ప్రకటన గ్రంథము 2:23 చదువుకుంటే ఇది తండ్రి గురించి మాట అయితే, యేసుక్రీస్తు వారి గురించి మాట ప్రకటన గ్రంథము 2:23 ఉంటుందండి. 2:23 ప్రభు సంఘాలకు లేఖ రాస్తూ ఒక మాట అంటున్న మాట ఆలోచిద్దాం. ప్రకటన గ్రంథం 2:23 చదువుకుంటే, అందువలన అంతరింద్రియములను హృదయంలోనూ పరీక్షించుకోవాలను నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలని అన్నారండి యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నీ హృదయం ఏముందో నాకు తెలుసు. అంతరింద్రియం అంటే అర్థం ఏంటి? నీ హృదయంలో నీ ఆత్మలో ఉన్న భాగాలన్నీ కూడా. తర్వాత నీ హృదయము పరీక్షించుకోని నేనే అంటారండి. అంటే అర్థం ఏంటంటే, మన అందరి హృదయాలు ఎవరు తెలుసట? దేవుడు తెలుసట. దేవుడు తెలుసు, తండ్రి దేవుడు తెలుసు. తర్వాత ఎవరు తెలుసు? యేసుక్రీస్తు వారు తెలుసు. అర్థమవుతుందా? మనం ఎవరి దగ్గరైనా అబద్ధం వాడచ్చు, ఎవరి దగ్గరైనా మనం దాచచ్చు, కానీ ఎవరితో దాచలేము? దేవుడి దగ్గర దాచలేము, క్రీస్తు దగ్గర మనం దాచలేము. ఎందుకంటే మనం ఏమనుకుంటామో మన నోటి మాట రాకముందు ప్రభువు తెలిసిపోద్దట. అంత సర్వశక్తిమంతుడు, అంత సర్వజ్ఞుడు ఎవరంటే మన దేవుడు. అది దేవుడికి మనిషికి ఉన్న తేడా. మనిషి ఒకరి హృదయం ఏముందో తెలుసుకోలేడు, కానీ దేవుడు ఒక మనిషిలో ఏముందో ప్రతిదీ కనిపెట్టగలడు. అంత శక్తి ఎవరికి ఉంది? దేవుడికి ఉందా. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయలేటండి. ఒక మనిషి దాచిన దేవుడు మనం దాచలేము, ఎందుకంటే దేవుడు సమస్తం ఎరిగినవాడు. అది హృదయం. హృదయం అంటే అర్థమైంది ఇవన్నీ. నేను హృదయం అర్థమైందా? ఇప్పుడు మనసు ఏంటో కొన్ని మాటలు ఆలోచిద్దాం.
మనస్సు. మనస్సుని సింపుల్గా ఒక పదం ఏం వాడారంటే కోరికలు ఉండే స్థానము మనస్సు అన్నారు. మనస్సు అంటే అర్థం ఏంటి? కోరికలు ఉండే స్థానం. కోరికలు అంటే అర్థం ఏంటి? మనందరికీ కోరికలు ఉన్నాయి లేదా? ఆశలు అన్న కోరికలు అన్న ఒకటే. ఆశలు నివసించే స్థానం ఏంటంటే మనస్సు. తర్వాత మనస్సుని మరొక పదం ఏమంటారంటే ఆలోచన వైఖరి. ఆలోచన వైఖరి. తర్వాత వివేకము. క్రొత్త నిబంధనలో మనస్సు అన్న మాటను ఉద్దేశించి 4 పదాలు వాడబడ్డాయి గ్రీకులో. మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. హృదయము అంటే అది వేరు, మనస్సు అంటే వేరు. హృదయం వేరు, మనస్సు వేరు. హృదయం వేరు, మనస్సు వేరు. రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు, కానీ రెండుకి బాగా సంబంధం ఉందా? అర్థమవుతుందా? మనసు బట్టే హృదయం నడుచుకుంటుందట. మనసు బట్టి ఏమవుతుందట? హృదయం రెస్పాండ్ అవుతాడట. అర్థమవుతుందా? ఒక కారు ఉంది, కారు నడపడానికి స్టీరింగ్ ఉంటుంది. స్టీరింగ్ చూసారా? ఆ స్టీరింగ్ ఎటు తిప్పితే ఏమవుద్ది? కారు అటు తిరుగుతుంది. స్టీరింగ్ ఎడమవైపు తిప్పితే కారు ఎడమవైపు తిరుగుతుంది. స్టీరింగ్ కుడివైపు తిప్పుతుంది. అర్థమవుతుంది పాయింట్? మనసు ఏంటంటే ఈ హృదయం కనెక్ట్ అయి ఉంటుంది. నువ్వు మనసును ఎటు తిప్పితే హృదయం ఏటవుతుందట? అటే తిరుగుతుందట. మనసు ఎటు తిరిగితే హృదయము అటే తిరుగుతుంది. మనసు అనేది ఆలోచించే స్థానం. ఆలోచనలు కూడా మనసులో ఉంటాయి. హృదయం లాగా మనసు కూడా. మనసు ఏంటంటే అది ఏం చేయాలో డిసైడ్ చేసేది మనసు. మనం కొన్ని మాటలు ఆలోచిస్తాం. మొదటగా దీనికి 4 పదాలు వాడబడ్డాయి కొత్త నిబంధనలు. ఒకే పదం కాదు, ఆ పదాలు కొన్ని వచనాల్లో దాగి ఉన్నాయి. ఉదాహరణకి ఎఫెసీ రాసిన పత్రిక 2:3 చదివితే, ఎఫెసీ రాసిన పత్రిక 2:3 చదివితే, వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి ముందు ప్రవర్తించుని పదం ఉంటుందండి అక్కడ. వారితో కలిసి మనం అందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకొనొచ్చు అన్న పదం ఉంటుందని. శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు అంటే అర్థం ఏంటంటే, మనస్సు ఏంటంటే శరీర కోరికలను ప్రేరేపించి దానికి అనుగుణంగా నడిచేది మనస్సు. అర్థమవుతుంది చెప్తుంది? మనసులో ఏముంటాయి? కోరికలు ఉంటాయి. మనసులో ఏముంటాయి? ఆశలు ఉంటాయి. మనసులో ఏముంటాయి? దురాశలు ఉంటాయి. అర్థమవుతుందా? అయితే సాతాను ఏం చేస్తారంటే, సాతాను హృదయంలో ఏం చేస్తాడు? సాతాను ఒక ఆలోచన పెడతాడు. ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేసేది మనసు. అంటే అర్థం ఏంటంటే, ఒక ఆలోచనని చెయ్యాలా వద్దా అనే దాన్ని చేసేది ఏంటంటే మనస్సు. చెయ్యాలా వద్దా. అంటే స్వేచ్ఛ, స్వచిత్తమ పదం వాడుతుంది. స్వచిత్తం అంటే అర్థం అంటే దేవుడు మనకి ఇష్టానికి వదిలేసాడండి. దేవుడు మనకి స్వచిత్తం పెట్టాడు. అర్థం ఏంటంటే ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఇచ్చాడు. మనం ఏదైనా చేయొచ్చు, ఏదైనా చూడొచ్చు. ఆ స్వాతంత్రం ఎవరికి ఉంది? మనిషికి ఉందని. ఇక్కడ హృదయంలో ఒక కోరిక, ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన చేయాలా వద్దనేది అది చేసేది ఏంటంటే మనస్సు. అర్థమవుతుందో చెప్తుంది? మరొక మాట కూడా ఆలోచిద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4:18 చదివితే, 4:18 వారైతే అంధకారమైన మనసు గలవారే తమ హృదయ కాఠిన్యం వలన తమలో అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవనం వేరుపరచవారై
తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు అని పదం వాడారు. తమ కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకోవడం అంటే ఆలోచనలు బట్టి నడుచుకోవడం, అది మనస్సు. ఆలోచనలు బట్టి నడుచుకోవడం మనస్సు. అది మంచిదైనా చెడ్డదైనా ఆలోచన బట్టి ఆలోచన వెంబడించి నడవడం మనస్సు. అంటే దీంట్లో మనస్సు, దీన్ని ఇంగ్లీష్లో మైండ్ అన్నారు, హృదయాన్ని హార్ట్ అని అన్నారు. ఇక్కడ మనసులో ఏం చేస్తామంటే మన ఆలోచనలు మనం పెడతాం, మన మైండ్ పెడతాం, మన జ్ఞానాన్ని పెడతాం. మన జ్ఞానం పెట్టి ఆ మనసుని మనం పాపం వైపు మళ్ళిస్తాం. అర్థమవుతుందో చెప్తుంది. కాబట్టి తమ మనసును వ్యర్థతను అనుసరించి నడుచుకునే పదం ఇక్కడ ఉంటుంది. తర్వాత మార్కు సువార్త 12:30 చదువుకుంటే, మార్కు సువార్త 12:30లో మార్కు సువార్త 12:30 నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును సేపులనేది ప్రధానమైన ఆజ్ఞ అని పదం వాడారండి. అంటే మనసులో ఏం చేస్తారంటే, మనసు అనేది ఒక పదం వాడారు. ఏంటో పదము? పూర్ణ వివేకం పదం వాడారు. పూర్ణ వివేక పదాన్ని మత్తయి సువార్తలో, మరొక యోహాను సువార్తలో పూర్ణ మనసుని పదం వాడారు. పూర్ణ మనసు అంటే వివేకం. వివేకం అంటే అర్థం ఏంటంటే మన జ్ఞానం పెట్టి ఆలోచించి చేయడం, దాన్ని వివేకం అన్నారు. జ్ఞానం పెట్టి ఆలోచించి చేయడం, దాన్ని వివేకం అన్నారు. కాబట్టి ఈ వివేకంతోనే మీరు దేవుణ్ణి, పూర్ణ వివేకంతో మీరు దేవుణ్ణి ప్రేమించాలని పదం ఉంటుంది అక్కడ. పూర్ణ వివేకం అర్థం అంటే దేవుడు మనకిచ్చే జ్ఞానాన్ని పూర్తిగా వినియోగించడము, అది పూర్ణ మనసు పెట్టడం సూచిక. ఇది గ్రీకులో అది మొదటి పదానికి అర్థం. దీన్ని డయోనియా పదం వాడతారు. తర్వాత రెండోది ఏంటంటే కొలసి పత్రిక 2:18 చదువుకుంటే, కొలసి పత్రిక 2:18 కొలసి పత్రిక 2:18 చదువుకుంటే అక్కడ పదం వాడారు. ఏంటంటే అతి వినయాసక్తుడే దేవదూత ఆరాధన ఇచ్చగలిగి తాను చూసిన వాటిని గురించి గొప్పగా మెచ్చుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరగా ఉప్పుని గురించి పదం వాడారు. శరీర సంబంధమైన మనసు అనే పదం వాడారు. అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన మనస్సు అనే పదం వాడారు. ప్రతి ఒక్కరిలో 2 రకాల మనసులు ఉంటాయట. మొదటి ఏంటంటే శరీర సంబంధ మనస్సు. మనసులో 2 రకాల మనసులు ఉంటాయి. ఈ శరీర సంబంధ మనసులో ఎంతసేపు ఏం ఆలోచిస్తుంది? శరీరం గూర్చి ఆలోచిస్తాట. శరీర సంబంధ మనసు అనేది శరీరం కోరికల గురించి మాత్రమే ఆలోచిస్తాడు. ఈ శరీరం సంబంధ మనసు కలిగిన వాడు దేవుని గురించి ఆలోచన ఉండదు. అర్థమవుతుందా? మనసులో శరీర సంబంధ మనసు ఒకటి ఉంది. అది ఏం చేస్తుంటే మన మనిషిని ఎంతసేపు శరీర కోరికలు, శరీరం గురించి ఆలోచనలు, ఎంతసేపు మన గురించి మన ఆలోచన తప్ప దేవుడి గురించి ఆలోచన అసలు పట్టించుకోదండి. రోమపత్రిక 6 మాట ఉంటుంది, తర్వాత ఆలోచిస్తాం. తర్వాత ఎపిసి రాసిన పత్రిక 4:23 చదువుకుంటే, ఎపిసి రాసిన పత్రిక 4:23 చదువుకుంటే అక్కడ 4:23లో మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారైన పదం ఉంటుందండి. మీ చిత్త వృత్తి అనే పదం వాడారు. అది మనసు సంబంధించి మరొక పదం. చిత్త వృత్తి అంటే అర్థం ఏంటి? చిత్త వృత్తి అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో మనసుతో, మన మైండ్తో ఏదైతే మన థింకింగ్ ఉంటుందో ఆ థింకింగ్ని చిత్త వృత్తి అని తెలుగులో పదం వాడారు. మన థింక్ చేసే, మన ఆలోచన చేసే ఆ స్థానాన్ని. అర్థమవుతుందా? మీరు ఒక వంట వండాలనుకున్నారు, ఒక చికెన్ బిర్యానీ వండాలనుకున్నారు. ఆలోచన పుట్టింది ఎక్కడ? మొదట ఒక చికెన్ బిర్యానీ వండాలనుకున్నారు. ఆలోచన పుట్టింది అక్కడ హృదయంలో ఆలోచన పుట్టింది. ఇప్పుడు ఆ ఆలోచన పుట్టిన తర్వాత మరి ఆ బిర్యానీకి కావాల్సిన సామాన్లు తేవడం, ఆ బిర్యానీ కావాల్సిన వస్తువులు వాడడం, ఎలా వండాలో ఆ ప్రిపరేషన్ అంతా చేసేది ఏంటంటే మనస్సు. అర్థం చెప్తుంది. హృదయంలో ఆలోచన వస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసేదే మనస్సు. ఇప్పుడు హృదయంలో వ్యక్తికి ఎందుకు ఆలోచించాం, మోహపు చూపు ఒక వ్యక్తికి వచ్చింది మనసులో. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఆ కోటు తీసుకోవడానికి
తన మనసు ప్రేరేపిస్తారు. అప్పుడు మనసు ఏం చేస్తా, మనసు ఏం చేస్తుంటే ఆ కోరికని ఎలా చేయాలా, ఎవరిని చెడగొట్టాలా, ఏ ఆడపిల్లని చెరపాలని ఆలోచన అలా మనసు చెలరేగుతూ ఉంటుంది. అది ఏదైనా సరే. కాబట్టి చిత్తవృత్తి పదం అర్థం ఏంటంటే అది మనసు ఆలోచించే కేంద్రం. మనసు ఆలోచనల కేంద్రాన్ని చిత్తవృత్తి పదం వాడారు. దీంట్లో మనం ఆలోచిస్తాం, మన మైండ్ పెడతాం, మన జ్ఞానం పెడతాం. తర్వాత మూడో మాట ఏంటంటే రోమిలోస్ పత్రిక 8:6-7 చదువుకుంటే, రోమిలోస్ పత్రిక 8:6-7. శరీరానుసార విషయమైన మనసు ఉంటారు, ఆత్మానుసార విషయమే మీరు మనసు ఉంటారు. మనసు మరణము, ఆత్మ మనసు జీవమును సమాధానమే ఉన్నది. మనం చదువుకుంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమే ఉంది, ఏలైనగా శరీరానుసార మనసు దేవునికి విరోధమే ఉంది పదం వాడు. అంటే రెండు రకాల మనసులు ఉన్నాయి. మొదటి మనసు ఏంటంటే శరీర సంబంధం మనసు, ఎందుకు ఆలోచించారు. రెండో మనసు ఏంటంటే ఆత్మానుసార మనస్సు. ఆత్మానుసార మనసు కలిగేవారు ఎంతసేపు దేవుడి గురించి మాత్రం ఆలోచిస్తారు. ఆత్మసార మనసు కలిగేవారు ఎలాగంటే, ఎందుకు చదువుకుంటే కాక శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరు. మనకి రెండు రకాల మనసులు ఉంటాయట. అది శరీర సంబంధ మనసు, ఆత్మ సంబంధ మనసు. ఆత్మ సంబంధ మనసు అనేది ఏం చేస్తుందంటే ఎంతసేపు దేవుని గురించి ఆలోచిస్తుందట. ఎంతసేపు దేవుని గురించి, ప్రార్థన గురించి, బైబిల్ చదవడం గురించి, దేవుని వాక్యం ధ్యానించడం గురించి, దేవుని ఆజ్ఞలు పాటించడం గురించి, అన్ని దేవుని గురించి ఆలోచన ఏంటంటే ఆత్మసార మనస్సు. శరీర సంబంధ మనసు ఏంటంటే ఎంతసేపు శరీరం గురించి ఆలోచిస్తారు, మరి దేవుని గురించి మాటలు ఆలోచించదు. ఎంతసేపు శరీరము మన కోరికలు, మన ఆలోచనలు, వీటి గురించి శరీర మనసు ఆలోచిస్తుంది. నాలుగోది ఏంటంటే, నాలుగో పాయింట్ ఏంటంటే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 చదువుకుంటే మనసు అనే పదం మాటకి ఎలా వాడారంటే మరొక పదం, గ్రీక్ పదం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 చదువుదాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండే పదం ఉంటుందండి అక్కడ. అంటే ఒకరి వైఖరిని కలిగి ఉండడం, ఇది ఒకరి వైఖరిని కలిగి ఉండడం అని విశేషణ, ఒక క్రియా విశేషణ పదంగా వాడబడింది. ఒక వైఖరిని కలిగి ఉండడం. ఇదే మాటని మరొక మాటలో మార్కు సువార్త 8:33 ఉంటుంది. మార్కు సువార్త 8:33 చదివితే ఇది మనం ముగించేద్దాం. మార్కు సువార్త 8:33 ఏముంటుంది అంటే 8:33లో ఆ మన సంబంధించి మరొక పదం ఇక్కడ రాయబడింది. తిరిగి పొమ్ము, దేవుని సంగతులు మనస్కరింపకుండా పేతురును గద్దించను. పేతురు మాట ప్రభు ఏమంటారంటే, నువ్వు దేవుని సంగతులు మనస్కరించట్లేదు అంట. దేవుని సంగతులు నువ్వు పట్టించుకోవట్లేదు. ఆలోచన మనస్కరించే పదానికి గ్రీకులో అనే పదము మరొక పదం. ఆ అర్థం ఏంటంటే ఒక వైఖరిని కలిగి ఉండడం అని అర్థం వస్తుంది. ఇది మనసు సంబంధించిన పదాలు. ఇది హృదయం. అర్థమైంది రెండు కూడా? అర్థమవుతుంది రెండు. ఇప్పుడు మా ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంకులు ఏమున్నాయి? నీళ్ళు ఉంది. ఆ కిందన పైపులు ఉన్నాయి కదా, పైపుల ద్వారా వాటర్ కిందకు వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు వాటర్ ట్యాంక్ హృదయం అయితే ఆ కింద పైపులు అనేవి ఏంటివి? మనస్సు. అర్థమవుతుందా? హృదయం ఎలాగుంటే అంటే హృదయాన్ని నడిపించేది ఏంటి? మనస్సు. హృదయాన్ని నడిపించేది ఏంటంటే మనస్సు. ఇప్పుడు చదువుకుంటే హృదయం ఇంపార్టెంటా, మనసు ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? ఒక కారులో ఒక కారు ఉంది. కారు నడవాలంటే ఆ కారు ఏం చేయాలి? మనం డ్రైవ్ చేయాలి. అప్పుడు స్టీరింగ్ ఇంపార్టెంటా, కారు ఇంపార్టెంటా? అన్నీ ఉండి స్టీరింగ్ లేదో కారు నడపగలమా? అప్పుడు ఏం ఇంపార్టెంట్? అప్పుడు ఆ స్టీరింగ్ అంటే అర్థమండి. ఇది విధంగా హృదయం నడిపించేది ఏంటి? మనస్సు. హృదయం నడిపించేది ఏంటి? మనస్సు. కాబట్టి మనం ఎంతవరకు ఏం నేర్చుకున్నామంటే ఒకసారి మళ్ళీ ఆలోచన మనం ముగించేద్దాం. మారు మనసు పదం అర్థం అవ్వాలంటే మనకు మనసు ఏంటో అర్థం అవ్వాలి, హృదయం ఏంటో అర్థం అవ్వాలి. దేవుడు మనిషిని రెండు భాగాలతో నిర్మించాడు. మొదటి అంతర్భాగము,
బాహ్య భాగము. అంతర్భాగం అంటే అంతర్పురుషుల్లో ఆత్మలో 2 భాగాలు ఉన్నాయి, హృదయము, మనస్సు. హృదయం అంటే ఏంటంటే హృదయంలో ఆలోచనలు స్థానం ఉంటుంది, హృదయంలో తలంపులు, హృదయం బట్టి మనం విశ్వసిస్తాం, నిశ్చయించుకుంటాం, విధేయత చూపిస్తాం, పాపం చేస్తాం, ఆలోచనలు ఉంటాయి, దురాచనలు ఉంటాయి, వాక్యం ఉంటుంది, భావోద్వేగాలు అక్కడ నుండి వస్తాయి. దేవుడు ఉంటాడు హృదయంలో దేవుడు ఉంటాడు, లేదా హృదయంలో సాతాను ఉంటాడు. సాతాను ఉంటే సాతాను ఆలోచనలు వస్తాయి, దేవుడు ఉంటే దేవుడు ఆలోచనలు వస్తాయి. తర్వాత మనస్సు ఏంటంటే కోరికలు ఉండే స్థానం మనస్సు బట్టి మన హృదయము నడుచుకుంటుంది. నీ ఆలోచన ఎలాగుంటే హృదయం అలాగే నడుస్తుంది. పచ్చకలతో పెట్టి లోకం పచ్చగా ఉంటుంది సామెత ఉన్నట్టు, మన మనసు ఎలాగుంటే మన హృదయం కూడా అలాగే ఉంటుందండి. మనసు మంచిగా మార్చుకుంటే హృదయం మంచిగా నడుస్తుంది, మన మనసు చెడ్డగా మార్చుకుంటే మన హృదయం అంతా చెడ్డగా నడుస్తుంది. దీంట్లో ఆత్మ సంబంధం మనసు ఉంది, శరీర సంబంధం మనసు ఉందని. శరీర సంబంధం మనసు అనేది అది సాధారణ సంబంధం మనస్సు. తర్వాత ఆఖరిగా మనస్సాక్షి ఉంది. మనస్సాక్షి అంటే అర్థం ఏంటంటే మంచిని చెడ్డని 2 వేరు చేసేదే మనస్సాక్షి. కాబట్టి ఇది మనం ఎంతవరకు మనం నేర్చుకున్న దేవుని వాక్యం మారు మనసు అంశం గురించి మనసు అంటే నేర్చుకున్నాం. ఇంకా వచ్చేవారం ఇంకా మరిన్ని అంశాలు మనం దాని గురించి ధ్యానిద్దాం. చెప్పింది అర్థమవుతుందా? చెప్పిన మాటలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకొని అది ధ్యానించండి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.